విజయసాయిరెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు మీ నాయకుడికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి, చంద్రబాబు నాయుడు గారికి. నా మీద కేసు పెట్టడమే కాకుండా నా మీద లుకౌట్ నోటీసులు, లుకౌట్ సర్క్యులర్, ఎల్ఓసిని ఇస్తారా? ఆయనకు ఒక్కడికే ఇవ్వలేదు. ఆయనకి ఎందుకని మరి అంత అది పరువుకు భంగంలాగా మాట్లాడుతున్నారు. ఆయన మొత్తం 5 మీద కేసు పెట్టారు కదా సార్, ఈ కాకినాడ సెజ్ అండ్ పోర్టుకు సంబంధించి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయన్ని A2గా పెట్టినట్టున్నారు విజయసాయిరెడ్డిని. A1గా వచ్చేసి వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అనుకుంటా. మొత్తానికి ఒక 5 పెట్టారు. ఇప్పుడు ఆ విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్కి వెళ్తున్నాడు. అది వెంటనే ఇమ్మీడియట్గా విచారణకు తీసుకోమని కోర్టును కోరినా తీసుకోలేదని తెలుస్తోంది. ఈ 5గురికి సంబంధించినటువంటి ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎల్ఓసీలు జారీ చేశారు, లుకౌట్ నోటీసులు, లుకౌట్ సర్క్యులర్స్ అంటారు యాక్చువల్గా. అయితే దేశం విడిచి వెళ్ళిపోకుండా ముందస్తుగా ఇచ్చేటటువంటి నోటీసులు ఇవి. ఒకవేళ ఏదైనా ఎయిర్పోర్ట్లో వీళ్ళు బయట దేశాలకు వెళ్ళడానికి ఏమన్నా సిద్ధపడుతుంటే ఈ లుకౌట్ సర్క్యులర్స్ ద్వారా అక్కడ ఆల్రెడీ ఆ ఎయిర్పోర్ట్లో వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మ్యాచ్ చేసుకొని వెళ్లకుండా ఆపుతారు. కన్సర్న్ డిపార్ట్మెంట్, ఇక్కడ సిఐడి పెడితే సిఐడికి, లేదంటే ఏసీబీ అయితే ఏసీబీకి, ఆ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం గతంలో కూడా చూసాము. అంటే వార్తలు వచ్చినాయి, అంతవరకు నిజమో తెలీదు. ఒకనొక కేసులో ఇక్కడ దేవినేని అవినాష్కి అలాగూ ఆపారని చెప్పేసి ఎయిర్పోర్ట్లో చూసాం. సో విజయసాయిరెడ్డి గారు నాకు ఈ లుకౌట్ సర్క్యులర్స్ ఇవ్వటమే తప్పు, అసలు కేసులో నన్ను ఇరికించారు, నేను దీన్ని మ్యాలిషియస్ ఇంటెన్షన్గా, మ్యాలిషియస్ కేసుగా పరిగణించి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని అప్పటికి బతికుంటే జైల్లో పెడతాం. ఆయనకి ఇంకా చాలా మాటలు అన్నారు. ఆయనకి వయసు అయిపోయింది, వృద్ధుడైపోయాడు, వాళ్ళ తమ్ముడు గారికి ఉన్నట్లు ఆయనకి మానసిక వ్యాధి కూడా ఉంది, ఆయన అసలు చీఫ్ మినిస్టర్గా ఉండడానికి అనర్హుడు అని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చూసినప్పుడు మీకేమనిపిస్తోంది? అలాగే ఆయన ఫ్రస్ట్రేషన్లో కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తోంది. మీ అబ్జర్వేషన్. నమస్కారం సార్ సురేష్ గారు. నా పేరు కొంచెం సయ్యద్ రఫీ, టీడీపీ అధికార ప్రతినిధిని ఏంటి సార్, రఫీ టీడీపీ అంటున్నారు. సార్ అందరికీ నమస్కారం. అలాగే బాజీ గారు, హేమ్ కుమార్ గారు, అలాగే రాబోయే కృష్ణాంజనేయులు గారు, సిటీ 24/7 వీక్షకులందరూ కూడా చూస్తారు. సార్ ఇక ఎందుకు వెళ్తుంటే కుక్కలు మరుగుతాయి. మనం ఏం చేస్తాం? కుక్కల్ని అయ్యే మరుగుతాయి, మరిగి వాటి నోరెప్పి ఆగిపోతాయి. ఏనుగు పోతా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఏనుగు లాంటి మనిషి, 164 సీట్లు గెలిపించినటువంటి వాళ్ళు మరుగుతున్నారు. ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయి ఏ శాపనార్థాలు ఎన్నికల ముందు కూడా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉండరు, వారానికి ఒకసారి వస్తారు, వచ్చి రాజకీయాలు చేస్తారు, ఈ రాష్ట్రం అంటే వాళ్ళకి ఇది లేదు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో జనం చూస్తూ ఉన్నారు. ఇప్పటికి 17వ వెళ్ళాడు ఇప్పటికి. కాబట్టి వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ రికార్డులో ఉన్నాయి. ఇతను కూడా చాలా శాపనార్థాలు పెట్టాడు, 1 కాదు 2 కాదు. చంద్రబాబు నాయుడు గారికి 100 శాపనార్థాలు పెట్టాడు. అవన్నీ ఏమైనా గాలికి పోయినాయి, అది గాలికి కొట్టుకుపోయినాయి. జనం వాటిని ఏం పట్టించుకోరు. ఇప్పుడు కూడా వాళ్ళలో ఎటువంటి పరివర్తన రాలేదు, మార్పు రాలేదు. అలాగే సైకోయిజం అలాగే కంటిన్యూ అవుతా ఉంది. ఇందాక మీరు చెప్తా ఉన్నారు కదా A2 అని. ఇతను A2నే దేంట్లో సరే, అన్ని కేసుల్లో కూడా ఇతనే A2, దీంట్లో కూడా A2నే. మరి అతని బాధ A1 పెట్టలేదనా, లేకపోతే ఎప్పుడు A2 పెడుతున్నారన్నా అర్థం కావట్లే నాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చనిపోతే ఎవడు మాట్లాడతాడంటే, ఏమీ చేయలేని అశక్తుడు ఎవడైతే ఉంటాడో వాడు మాట్లాడతాడు. వాస్తవానికి వీళ్ళు మళ్ళీ అధికారం రావడం కాదు, వీళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలకి వీళ్ళు జీవితకాలం జైల్లోనే ఉండేటువంటి పరిస్థితులు. వీళ్ళేదో బయటికి రావటం, ఎన్నికల్లో గెలవటం, ఇవన్నీ జరగని పని. 1 కాదు 2 కాదు. దేవుడు పైన ఉన్నాడని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, దేవుడే చేశాడు 11 సీట్లకి. ఇప్పుడు ఈ కుంభకోణాలు వెంకటేశ్వర స్వామి లడ్డూలో కలిసి చేసిన పాపం దగ్గర నుంచి అనేక పాపాలు వీళ్ళని ఎంటాడు. అందుకనే మనం చేసామా?
అమెరికాలో FBI అక్కడ ఛార్జ్ షీట్ పెట్టడం ఏంటి ఏంది మనకు తెలుసా? తెల్లారికల్లా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకొకటి, సూర్యోదయం అయిందంటే ఏ కుంభకోణం వస్తుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా నీకు తెలుస్తాం. నీకు తెలిసి వన్ బై వీళ్ళందరినీ కూడా శిక్షలు వేయిస్తాం. శాశ్వతంగా వీళ్ళు జైల్లోనే ఉండి వీళ్ళు జైల్లోనే చనిపోయే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు చనిపోవటం కాదు. బుద్ధున్నవాడు ఎవడు కూడా చనిపోతారు బతికుంటారు అని మాట్లాడు. వాడికి ఎంత ప్రెస్టేజ్ను ఎంత ఖండకావరం ఉంది అతనికి. ఆ జనం చెప్పు పెట్టి కొట్టిన బుద్ధి రానటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తూ ఉన్నారు జనం. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ భాగవతాలు ఏంటి, ఈ అవినీతి ఏంటి, వీళ్ళ మాటలు ఏంటి మొత్తం గమనిస్తూ ఉన్నారు. దీంట్లో నువ్వు 960 కోట్లు నువ్వు బాకీ కట్టాలా అని ఆడిట్ సంస్థ వీళ్ళకి చెప్పుద్ది. మళ్ళీ ఒప్పందం కుదరటంతో 9 కోట్లకే యాక్సెప్ట్ చేసేస్తుంది. అది ఆడిట్ సంస్థ, అదే ప్రభుత్వం, అదే శ్రీధరన్ సంతానం. 1000 కోట్లు దాకా కట్టాలి, అవి కట్టకపోతే జైల్లో వేస్తాం అని చెప్పి బెదిరిస్తారు. వాళ్ళు అమ్మేది 2,600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కోర్టును లాగేసుకుంటారు, సంతకాలు పెడతారు, బెదిరిస్తారు, తుపాకీ పెడతారు, బెదిరిస్తారు. ఒప్పందం అయిన తర్వాత వీళ్ళు ఏదైతే రిప్లై ఇస్తారు చూసారా, మాకు వచ్చినటువంటి లాభాలు ఇవి, మేము ఒకవేళ కట్టవలసి వస్తే 9 కోట్లే కట్టవలసి ఉంటుంది, అది మేము కడతామని చెప్పి రిప్లై ఇచ్చారు చూసారా, అది యాక్సెప్ట్ చేసేస్తారు. ఏంటో ఈ మాయ ఇవన్నీ తెలుస్తుంది. ఇవన్నీ సిఐడి తేల్చి ఆ ఆడిట్ సంస్థ ఎవరిది, దానికి A2కు ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుస్తుంది. అలా 2,000 కోట్ల రూపాయలు చేసేటువంటి సెజ్ భూములు 12 కోట్లకి వీళ్ళు తీసేసుకుంటారు. అంటే ఎకరం 29,000 పడింది. ఎక్కడైనా ఎకరం 29,000 కాకినాడలో స్థలం దొరుకుతుందండి ఎక్కడైనా? అంటే అప్పుడు గజం ఎంత పడింది సార్? ఎకరమే 29,000 అయితే గజం ఎంత? 29 రూపాయలు 39 రూపాయలు పడినట్టు లెక్క. కాబట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. పాములు బయటకు వచ్చినట్టు పుట్ట కింద వేడెక్కితే బయటకు వచ్చేస్తాయి చూడండి. రావటంతోనే వాటి తలలు పగలగొట్టి పక్కన పడేస్తారు. ఇదే జరుగుద్ది. వీళ్ళు 6 నెలలకే ఇంత గంగవెర్రలు పడిపోతూ ఉంటే వీళ్ళు మళ్ళీ 28లో ఎన్నికలు వస్తాయంట. ఈ పెద్ద మనిషిని పిలిచి నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలా, నీ వల్లే సాధ్యం అవుద్ది పరిపాలన అంటే ఏంటో నీదే చూసాం అని చెప్పేసి ప్రజల్లో పిలిచి రెడ్ కార్పెట్ వేసి ముఖ్యమంత్రి చేస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారిని కేవీ రావుని ఈయన జైల్లో పెట్టిస్తాడు. ఈ పెద్ద మనిషి ఈయన అసలు జైలు నుంచి బయటకు వస్తే కదా. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పి నేను సిటీ 24/7 ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. సిగ్గు లేదా ఇంకా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని చనిపోవాలని చెప్పి కోరుకుంటాడా? ఇష్టపోయి ముసలోడు అంటాడా? ఈడు ఒక పెద్ద పడిచోడా? 20 సంవత్సరాలు ఉన్న యువకుడా ఈడు? వీడు చేసినటువంటి భాగవతాలు విశాఖపట్నంలో బయటపడేగా, ఆ శాంతిని అమ్మాయితో చేసినటువంటి అక్రమాలు, అక్రమ సంబంధాలు, అక్రమంగా దేవుడు ఆస్తులు కైకర్యం చేసుకోవటం, ఉండిలో డబ్బులు కూడా కొట్టేశారు కదండి వీళ్ళు సింహాచలంలో. ఓకే రఫీ గారు, మీ ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలం. ఎందుకనంటే ఇక్కడ ఆయన ఒక పార్టీకి పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, విమర్శలు చేయొచ్చు పర్సనల్గా. అదే ఈ రకమైనటువంటి ఈ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కానీ అట్లా చేస్తూ ఆ రకంగా తమ క్యారెక్టర్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. ఒక్క నిమిషం సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకటే మాట, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ ఏం సభలు అయ్యి ఏదో పెట్టాడు కదా, ఏం సభలు సిద్ధం సభలు, సిద్ధం ఆ సిద్ధం సభల్లో కూడా ఇలాగే వాగాడు. చంద్రబాబు ముసలోడు
ఏమైంది, ప్రజలు ముసలోనే అధికారం ఇచ్చి నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు ఆంధ్ర పారిపోయి బెంగళూరులో ఉండేటువంటి పరిస్థితి తెచ్చారు. నోటికి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు, అందరినీ గమనిస్తూ ఉంటారు. ఓకే బాజీ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, విమర్శలు వేరు, ఈ రకంగా దూషణలు వేరు. నువ్వు ముసలోడివి, అసలు ఈ ఎవరైతే అన్నారో ఆ విజయసాయిరెడ్డి గారికి ఒక్క ఎంట్రీ కన్నా నల్లగా ఉంటుందా ఆయనకి? ఇంకా కనీసం చంద్రబాబు నాయుడు గారి కన్నా కాస్త తల మీద కాస్త బ్లాక్గా ఉంటుంది. సరే పక్కన పెడదాం, సరే కావాలంటే కలర్లు వేసుకుంటారో లేదో నాకు తెలియదు, పక్కన పెడదాం కాసేపు. ఆయన 75 వయసులో కూడా కింద కొంగుని కొబ్బరికాయ కొడతాడు. ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం పడ్డాడు, కింద వరకు నమస్కరించాడు, సాష్టాంగ నమస్కారం చేసి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో, అందరికీ తెలిసిందేలేండి, గుర్తు చేస్తున్నా, ముసలోడు అన్నదానికి చెప్తున్నా అనమాట, కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ పైకి తీసుకొచ్చి దాని మీద ఉంచి ఆయన వంగకుండా నుంచొని కొట్టిన సందర్భం మనం చూసాం. అటువంటి కోకొల్లలు. అలాగే అంగళ్ళలో, అలాగే మరొక బహిరంగ సభల్లో ఆయన్ని అడ్డుకుంటే ఆయన ట్రాక్టర్లు అక్కడ దాకా ఎందుకండి, మొన్న విజయవాడ వరదలప్పుడు జేసీబీలు ఎక్కాడు ఆయన ఆ వయసులో అవలేలగా. సరే ఇప్పుడు ఆయన ఒక ఫిట్నెస్ ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మాట్లాడేటప్పుడు కొంతన్నా కానీ ఒక సహేతుకంగా ఉండాలి. అలాగే ఈయనేమన్నా పడుచోడేం కాదు కదా అంటే, ఒకవేళ రఫీ గారు లాస్ట్లో కోట్ చేసినట్టు శాంతి గారు అనే ఒకటి ఏదో ఉంది కదా, ఆయన పర్సనల్ వ్యవహారం అవ్వచ్చు, ఇది వాళ్ళకి బిడ్డకి ఈయన తండ్రి అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ వయసులో కూడా నేను తండ్రిని అయ్యాను కాబట్టి పడుచోడు అనుకుంటున్నాడు, మరి తెలియదు అది. బాజీ గారు ఎలా చూడాలి అసలు ఈ పర్సనల్ వ్యాఖ్య? బాజీ గారు చిన్న మాట, సురేష్ గారు గుర్తురాలి, భోగాపురం ఎయిర్పోర్ట్లో మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళైన పద్ధతిలో ఓపెన్ చేయడానికి వెళ్ళి కొబ్బరికాయ కొడతానికి స్టాండ్ తయారు చేయించారు ఎత్తుగా. ఆయన ఇలా నుంచొని ఇలా కొబ్బరికాయ కొడతానికి వంగి కొట్టలేడు ఈ పెద్ద మనిషి. చెప్పాను సార్, అదే చెప్పాను, అది చెప్పాను కాదు, సందర్భం చెప్పలేదు అంతే. నేను చెప్పాను అది కూడా చెప్పాను సందర్భం. ప్రేక్షకులకి రైట్ బాజీ గారు. ముందుగా సురేష్ గారు, మీకు మన సిటీ 24x7 వీక్షకులకి అలాగే ప్యానెల్లో సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం. వెనకటికి పల్లెటూళ్ళల్లో పాత మనుషులు, పాత వాళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కింది అని. అట్లాగే వీళ్ళు చేసింది ఒక పెద్ద వెధవ భాగవతం. వీళ్ళందరూ కూడా ఈ కాకినాడ పోర్టుని అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఒక పెద్ద స్కెచ్ వేసి, అదేదో ఏదో మ్యారిటైమ్ బోర్డు వాళ్ళని ఉసుగొల్పి గవర్నమెంట్కి మీరు చెల్లించాలని ఆడిటర్స్ తోటి రాంగ్ డైరెక్షన్స్ ఇప్పించి కుట్రపూరితంగా అది కబ్జా చేశారు. అది బయటకు వచ్చింది. ఇంకా సిగ్గుపడాల్సిన అంశం. అరే, మేము ప్రజా జీవితంలో ఉన్నాము, ఈ రకమైన దుర్మార్గంగా మేము కబ్జాలు చేసుకొని దోపిడీ చేస్తుంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటారు అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మళ్ళీ పైపెచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ళ యొక్క మానసిక దౌర్బల్యం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతా ఉందండి. ఎందుకంటే వాళ్ళు కలలు కంటా ఉన్నారు, మళ్ళీ మేము తొందరలోనే అధికారంలోకి వచ్చేస్తాం, అదేదో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, ప్రజలందరూ ఈ 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద విరక్తి చెందున్నారు, మందే గవర్నమెంట్ రాగానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తాము. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే వాళ్ళు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు లాగా మానసికంగా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి. అసలు మానసిక రోగులు వీళ్ళు. ఇంకా మానసిక రోగగ్రస్తత్వం నుంచి బయటకు రాలా ఇంకా వీళ్ళు 6 నెలలు గడిచినా కానీ. ఎందుకు ఓడిపోయాం మనం ఏం తప్పులు చేశాము, ప్రజలు ఎందుకు మన చేత్కరించారు అనే ఒక విశ్లేషణ ఇప్పటికీ కూడా వాళ్ళు జరుపుకోకపోవటం చాలా దౌర్భాగ్యం. అసలు ఏంటండి, చనిపోయాడు ఆయన పాపం. మా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామూర్తి నాయుడు చనిపోయిన మనిషి గురించి కూడా ప్రస్తావించి వ్యాఖ్యానించి రాజకీయాలకి ఇట్లా మాట్లాడుతూ ఉంటే, వాడుకుంటుంటే ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా? చనిపోయిన వ్యక్తి గురించి ఆయన మానసిక స్థితి, ఈయన మానసిక స్థితిని కంపారిజన్ చేయటం. అసలు చంద్రబాబు నాయుడు గారు
మరి ఇవాళ ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మన వరదల్లో కానివ్వండి, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం నిర్వహణలో కానివ్వండి, యాక్టివ్గా ఉన్నారు. ఆయన యాక్టివ్గా పనిచేస్తున్నారు. 74 ఏళ్ళు ఈయనకి రావా? 74 ఏళ్ళు ఈయన ముసలాడు అవడా? ఏదో అమృతం తాగి పుట్టాడా? జీవితకాలం పట్ల అలాగే ఉంటాడా నవయౌవనుల్లాగా? ఏం అర్ధరహితమైన మాట్లాడి ఎంత ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక స్థితికి అర్థం పడతా ఉన్నాయి ఈ వ్యాఖ్యలన్నీ కూడా. చాలా తప్పు. అది ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు. విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యానాలు గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా చేత్కరిస్తా ఉన్నారు వీళ్ళ యొక్క వ్యవహార శైలి కానీ, మాట్లాడే విధానం కానివ్వండి. కాకినాడ పోర్టుని అసలు పైపెచ్చు ఆ వెంకటేశ్వరరావు గారు ఎవరు, ఆయన మన ఎవరైతే పోర్టుకి అసలు యజమానో అతను పూర్తిగా విదేశాల్లో ఉంటాడంటే, ఎప్పుడు కూడా విదేశాల్లో ఉంటాడు అతను అమ్మేసుకున్నాడు అంటారు. ఇప్పుడు వీళ్ళు బెదిరించారు, నువ్వు ఇంత డబ్బు కట్టాలయ్యా గవర్నమెంట్కి అని చెప్పేసి దొంగ లెక్కలు చూపించారు. తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత 9 కోట్లకు మారిపోయింది ఆ లెక్క. వీళ్ళు ఇచ్చిన వివరణలు కూడా సంతృప్తి చెందారు. ఇదంతా ఒక నాటకం ద్వారా దీన్ని కబ్జా చేసుకున్నారు. అది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. వీళ్ళు ఇప్పుడు బెదిరించారు. ఆయన పెద్ద 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 మనిషి, చాలా ఆస్తిపరుడు, చాలా వ్యాపారాలు ఉన్నాయి, మేము బెదిరిస్తే బెదురుతాడా అని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఇవాళ ఎంత ఆస్తి ఉన్నా ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు కదండి. కణతల మీద తుపాకీ ట్రిగ్గర్ నొక్కుబెట్టి నేను చంపేస్తామని బెదిరిస్తే ఎవరు మాత్రం భరిస్తారు చెప్పండి? ఎవరైనా కానీ భయపడతారు. ఎందుకే బతికుంటే బలుసాగు తినొచ్చు అని చెప్పేసి. వీళ్ళ అక్రమాలు, వీళ్ళ అధికారంలో ఉండగా ఈ దౌర్జన్యాలు అనేకం చూశారు ప్రజలు. ఇప్పుడు కేవీ రావు గారి పేరంటే అందరికీ తెలియదు. మనకి ఈ అంశం బయటకు వచ్చిన తర్వాత కాకినాడ పోర్టుకు సంబంధించి తెలిసింది. కానీ జిఎంఆర్ అనేది గంధి మల్లికార్జునరావు, ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. మరి జిఎంఆర్ఏ తన వాటాలు ఇచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. కాకినాడ సెజ్లో జిఎంఆర్ వాటాలు కూడా లాగేసుకున్నారు. ఈయన పొలాలు కూడా లాగేసుకున్నారు. అసలు ఒకటి కాదండి. ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ల కాలంలో ఎన్ని రకాలండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా భయపడి పారిపోయారు కదా ఆంధ్రప్రదేశ్ రావడానికి. వీళ్ళ దౌర్జన్యానికి భయపడి వీళ్ళు మేమేం పత్తిత్తులం, మేము శుద్ధపూసలం, మాకేమి ఎరగం, మేము చాలా పునీతులం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఒక పరిశ్రమ వచ్చిందండి వీళ్ళ హయాంలో. ఒక్క ఇండస్ట్రియలిస్ట్ ధైర్యంగా వచ్చి నేను పరిశ్రమ పెడతాను, పెట్టుబడి పెడతాను అని చెప్పేసి వచ్చారండి ఇక్కడ 5 ఏళ్లలో? చెప్పండి. వచ్చిన వాళ్ళు కూడా టీడీపీ ఎక్స్ ఎంపీ గల్లా జయదేవ్ అమర్ రాజాని ఆయనైతే ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు కదండి. అసలు నేను ఏదో ఒకటే చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి అసలు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి వీళ్ళు. అసలు సిగ్గు కానీ ప్రజలు అసహించుకుంటారే. ప్రజల పట్ల కూడా గౌరవం లేదండి వీళ్ళకి. ఇప్పుడు అట్లీస్ట్ ప్రజలతో దగ్గరికి వెళ్ళాలి మనం ఓటు అడుక్కోవడానికి. రేపు పొద్దున ప్రజలు ఏమన్నా మనం వెళ్తే చేత్కరిస్తారేమో మనం చేసే పనులకి అనే సిగ్గు కూడా లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఆశ్చర్యంగా ఉంది నాకు. అసలు వీళ్ళు ఎలా రాజకీయ నాయకులు అయ్యారు? వీళ్ళు ఎలా ప్రజల్లో తిరిగారు? నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల యొక్క ఆయన ఆడిటర్ కదండి. యాక్చువల్ గా ఆయన ఆడిటర్ కదా, ఆయనకి ఎక్కడ రాజకీయ నేపథ్యం ఉంది? ఏదో ఎంపీ ఇది ఎలాగో సార్ నేపథ్యం లేదనుకోండి, తర్వాత ప్రజల్లో తిరిగాడు కదా కొంతకాలం, కొన్ని సంవత్సరాల పాటు తిరిగాడు, ఎంపీగా చేస్తున్నాడు. కొంచెం కనీసం ప్రజల కష్ట నష్టాలు ఏంటి, ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలాగా ఆలోచిస్తారనే కొంచెం ఏమైనా స్పృహాన్న తెచ్చుకోవాలి కదా. ఇదేం మాట్లాడటం అండి ఇలా? అసలు వీళ్ళు ఒక ఎపిసోడ్ కాదు, ఎన్ని ఎపిసోడ్స్ చూస్తున్నాము, ఎన్ని ఎపిసోడ్స్ 1 by 1 వస్తా ఉన్నాయి వెలుగులోకి. వీళ్ళు ఇంకా సిగ్గుపడాల్సింది పోయి ఇలా మాట్లాడి బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన 74 ఏళ్ళు అంట, ఈయనకి 74 ఏళ్ళు రావా? ఈయన మనమధుడా? వయసుతో అలా వెక్కిరించడం, అలా హేళన చేయడం అనేది ఎంతవరకు సంస్కారవంతం అని చెప్పండి. ఇలా సంస్కారం అనేది కూడా కనీసం లేదు. ప్రజలందరూ కూడా అనుకుంటారు మన గురించి ఇంత అనే కూడా ఉద్దేశం లేదంటే వీళ్ళు ఎంత అహంకారంగా ఉన్నారండి. వీళ్ళు అహంకారంగా తగ్గలేదు వీళ్ళకి. ఇంకా వీళ్ళు అధికారంలో ఉన్నారనేట్లే ప్రవర్తిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మేము కూడా ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరి మీద కావచ్చు, అది తప్పు. అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని ఉంటే మంచిది, తీసుకుంటే మంచిది. బాజీ గారు ఆయన ఏదో ఇదే మొదటిసారి ఏదో క్షణికావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే మీరు అన్నట్టు వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన కంటిన్యూస్గా ఆయన ఎప్పుడు ఇలాగే చేస్తుంటాడు. ఆయన ట్విట్టర్లో ఆయన పోస్టులు కూడా ఇలాగే ఉంటాయి.
ఆఖరికి చిన్న చిన్న విషయాల్లో కూడా ఏలు పెట్టేసి నాగబాబు మీదకి, ఇప్పుడు సరే నువ్వేదో పెద్ద స్థాయి అనుకుంటున్నావు కానీ నీ స్థాయిలోనే పెట్టు, లేదు చిన్న చిన్న అంశాల మీద కూడా. అలాగే మొన్ననే చూసాం ఒక ప్రెస్ మీట్లో జర్నలిస్టులను పట్టుకొని ఆడు ఈడు ఎలా పడితే వెళ్ళం. సో ఆయనకేమి ఇదే కొత్త కాదు కాబట్టి ఆయన ఏమి వెనక్కి ఒక మాట చెప్తారు సురేష్ గారు. అప్పట్లో మన స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు మన దేశ సంపదను కొల్లగొడటానికి సీపోర్ట్లు ఏదైతే నౌకాశ్రయాలనే వాళ్ళు అడ్డాలుగా మార్చుకున్నారు. అనేక చోట్ల సముద్రపు రేవుల్లో వాళ్ళు షిప్స్ రావడానికి పోవడానికి టెంపరీగా వాళ్ళు నౌకాశ్రయాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు మన దేశంలో ఉన్న ధనరాశులు, ధనధాన్యాలు కానివ్వండి, బంగారం కానివ్వండి, వజ్రాలు కానివ్వండి, రకరకాల సంపద అంతా కొల్లగొట్టుకొని వాళ్ళ దేశానికి తీసుకుపోయారు. ఇప్పుడు అదే నమూనాతోటి ఇక్కడ ఈ బడా పారిశ్రామికవేత్తలు అదానీ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, పోర్టులను ఆక్రమించుకొని ఈ పోర్టుల ద్వారా అక్రమ రవాణాలు, రకరకాల వ్యాపారాలకి సొంత పోర్టుల్ని సొంత అడ్డాలాగా మార్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నట్టుగా అర్థమవుతా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, యాక్చువల్గా బియ్యం విషయంలో గత 14 నెలల నుంచి మొన్న సెప్టెంబర్ 28 వరకు బ్యాన్ ఉంది. రైస్ అనేది రైస్ ఈ దేశం నుంచి విదేశాలకి ఎక్స్పోర్ట్ బ్యాన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ దేశంలో షార్టేజ్ ఉందని చెప్పేసి బ్యాన్ పెట్టింది. ఈ బ్యాన్ ఉన్న 14 నెలల కాలంలో కూడా పెద్ద ఎత్తున కాకినాడ నుంచి బియ్యం వెళ్ళిపోయినాయి. ఇతరులని నిషేధం ఉన్నప్పుడు ఎలా వెళ్తాయి అంటే ఏంటి, యథేచ్ఛగా వీళ్ళ సొంత పోర్టులు కాబట్టి ఎవడు చెకింగ్ ఉండదు, ఏముండదు, తేవటం, తోసేయడం, రికార్డుల్లో తప్పుడు రికార్డులు రాసి. మీరు కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు అనుమతి ఉంది. రైస్ రేషన్ బియ్యాన్ని బాయిల్ పేరుతోటి ప్రభుత్వాలకు తెలిసే చేశారు. ఇవన్నీ కూడా విచారణలో రావాలి. మీరు అన్నది కరెక్ట్. నేనేమంటున్నానంటే ప్రభుత్వాల సహకారం, ప్రభుత్వాలకి తెలిసి ఇవన్నీ జరిగినాయని తేటతెల్లం అవుతుంది. నిషేధం ఉన్నా కూడా ఈ స్థాయిలో ఎగుమతులు జరిగినాయి అంటే ఓకే సార్. మనం ఇది మనకి ఎక్కువ సమయం లేదు, 1 by 1 నెక్స్ట్ టాపిక్ కూడా మాట్లాడుకోవాలి కాబట్టి. కృష్ణాంజలి గారు, ఇక మీరు ఆల్రెడీ మొత్తం వినే ఉంటారు, ఇక మళ్ళీ నేను రీట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల్ని ఆయన యొక్క అసహనం కింద, ఫ్రస్ట్రేషన్ కింద అంటున్నారు. అంటే ఆబ్వియస్గా కూటమి నేతలు, కూటమి సంబంధించినటువంటి నాయకులు, మీరు ఎలా చూస్తారు ఈ పర్సనల్ అటాక్? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి అని అంటే వచ్చే ఎన్నికల్లో గెలవటం. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు, అది జమిలీ కావచ్చు, నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు గెలవటం. గెలిచిన తర్వాత వాళ్ళ లక్ష్యం ఏంటి, చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం. జైల్లో పెట్టి ఆయన చచ్చిపోయే వరకు జైల్లో ఉంచడం, ఇది వాళ్ళ లక్ష్యం. అంటే వీళ్ళు అధికారంలోకి రావటం అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని జైల్లో పెట్టడానికి వీళ్ళ టార్గెట్ అనేటువంటి అంశం. అంటే ఎవరైనా అధికారంలోకి రావటం, అధికారంలోకి వస్తే రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం అనేటువంటి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాం. ఆల్రెడీ మొన్న అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపించారు. ఆయన్ని రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం కూడా. మళ్ళీ ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఆయన ఓడిస్తాము అని అంటే వీళ్ళకి ఆ ఓడించడానికి అధికారం ఇస్తారని. ఇక్కడ ఒక రాజకీయాలను మనం ఒక్కసారి గమనించండి సార్. మీరు భారతదేశ రాజకీయాలను ఒకసారి పరిశీలించినప్పుడు రఫీ గారు లాంటి వాళ్ళు భారతదేశ రాజకీయాలను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి ఈ ప్యానెల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు రాజకీయాలను పరిశీలిస్తున్న వాళ్ళు. ఒకప్పుడు మనము కక్ష సాధింపు రాజకీయాలు అని అంటే తమిళనాడు రాజకీయాలను చెప్పుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే కరుణానిధి పంచలాగటము అసెంబ్లీలో, జయలలిత చీరలాగటము అసెంబ్లీలో, తమిళనాడులో ఈ తరహా పంచలు చీరలు లాక్కోటాలు, అక్రమ అరెస్టులు, వ్యవహారము, కక్ష సాధింపు రాజకీయాలు మనం చూసాం. అదేవిధంగా ఒక ఆటవిక రాజ్యము, అసలుకి ఇక ఏ విధంగా తుపాకీ రాజ్యమో లేదా ఎవడు బెదిరిస్తే వాడు, దేవుడికి బలం ఉంటే వాడిదే రాజ్యం అనుకునేటువంటి సందర్భాల్లో మనం ఒక రాష్ట్రం చెప్పుకోవాలంటే బీహార్ గురించి చెప్పుకునేవాడు. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఈ రోజున చూస్తే తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితులు,
కక్ష సాధింపు రాజకీయాలు ఇప్పుడు తమిళనాడులో లేవు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీహార్లో ఈ రోజున రాజకీయాలు ఏవి కూడా ఈ విధమైనటువంటి ఆటవిక రాజ్యం ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఇంతవరకు ఆ రెండు రాష్ట్రాలు మారినాయి. ఈ రెండు పరిస్థితులు ఒక గత 5 ఏళ్ల నుంచి కనుక మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రభుత్వ హయాంలో కానివ్వండి, వీటిని చూస్తే ఖచ్చితంగా ఈ రెండు ప్రభావాలు, కక్ష సాధింపు రాజకీయాలు, ఆటవిక రాజ్యం, రెండు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అని అనుమానం కలిగేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళనే ఒకళ్ళు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడి జైళ్ళకి పంపించటమే లక్ష్యంగా, లేకపోతే హత్యలో లేకపోతే ఇంకోటో చేయటం, వాళ్ళని సమూలంగా నాశనం చేయటమే రాజకీయం కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, దాని లక్ష్యంగా వీళ్ళు పని చేస్తున్నారు అని అంటే ఇలాంటి రాజకీయాల వల్ల రాష్ట్రానికి రేపొద్దున భవిష్యత్తు అనేటువంటిది అసలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే రఫీ గారు అడగవచ్చు, మేము వాళ్ళు చేశారు కక్ష సాధింపు రాజకీయాలు, వాళ్ళు చేశారు జైల్లో పెట్టారు, వాళ్ళు ఇది చేశారు, మేమేం చేయట్లేదు కదా అని అనొచ్చు. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు ఈ 5 నెలల కాలంలో 6 నెలలు అవుతుంది. రేపు డిసెంబర్ 12 వస్తే 6 నెలలు అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా సరే అసలు రాజకీయాలను అడ్డం పెట్టుకొని నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చారు. అసలు ఇలాంటి రాజకీయ నేరస్తుల్ని సమూలంగా అసలు మొత్తం రాజకీయాల నుంచి పంపించేసేయాలి వ్యవహారం అని మీరు ఒక ఉదాహరణ కూడా ఎస్కోబార్ ఉదాహరణ కూడా చెప్తాడు. ఎస్కోబార్ ఉదాహరణ ఏంటి అంటే ఆయన ఒక డ్రగ్ మాఫియా, లేకపోతే ఆ తర్వాత ప్రభుత్వాలని కింగ్ మేకర్గా మార్చడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం, ఆ తర్వాత ఆ దేశ రాజకీయాలని మొత్తము ఇవన్నీ చేయటం, ఇవన్నిటిని కూడా వివరిస్తూ ఆంధ్ర ఎస్కోబార్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అందరికి ప్రజలకు అప్పీల్ కూడా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యకాలంలో అప్పీల్ ఏంటి అని అంటే అసలు ఇలాంటి వాళ్ళని మీరు రాజకీయాల్లో ఉంచొద్దు, అసలు రాజకీయాల్లో వీళ్ళు ఉండటానికి వీల్లేదు, సమూలంగా ఇలాంటి రాజకీయాల మొత్తాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి వీల్లేదు ప్రజలు అనేటువంటి వాళ్ళకి అనేటువంటి. సరే, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే సురేష్ గారు, దౌర్భాగ్యం ఇది. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు, ఇది తప్ప వేరే ఆప్షన్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశ రాజకీయాల్లో కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. ఇది ఒకసారి ప్రజలు కూడా పునరాలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం అని కూడా నేను అంటాను. 151 సీట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు మొత్తము తెలుగుదేశం వాళ్ళని వలసపెట్టిన మొత్తాన్ని జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు చివరికి ఆగారు. నారా లోకేష్ కూడా అప్పుడు విచారణకు పిలిచినట్టు. ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు మొత్తాన్ని అందరినీ జైల్లో పెట్టడానికి వీళ్ళు కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వీళ్ళకి 64 ఇచ్చి వీళ్ళు ఇష్టారైతే, ఎందుకంటే మాకింత మెజారిటీ ఉంది కదా. అలాగే కృష్ణార్జున గారు చెప్పండి. ఇప్పుడు మేము ఇప్పుడు వచ్చినటువంటి అవినీతి కేసుల్లో మేము వాళ్ళని ఎంక్వైరీలు వేసి ఆధారాలు సేకరించి పెట్టాలనుకుంటున్నాం, కానీ కక్ష సాధింపుతో వీళ్ళందరినీ పెట్టాలని చెప్పి జత్వాని కేసులో ఉన్నటువంటి నిందితుల్ని, ఇతర దాంట్లో ఉన్న నిందితుల్ని మేము కక్ష సాధింపుతో పెడుతున్నామా? వాళ్ళు కేసులు పెడితే కదా ఎంక్వైరీ చేసి పెడుతున్నది. జత్వాని కేసు ఆ అమ్మాయి వచ్చి కదా ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, అన్ని కేసులు కూడా అలాగే కదా వస్తుంది. ఇప్పుడు కేవీ రావు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసి మాట్లాడతారంటే మేము కక్ష సాధింపు వాళ్ళ మీద పెడుతున్నామా? ఎవరైనా అరెస్ట్ చేసామా? ఒకటి చేసి మాట్లాడకండి మీరు. మీరు అడిగిన దానికి కృష్ణాంజలి గారి దగ్గర ఇంకా అవలేదంట సమాధానం, అంటే అది కంక్లూజన్ కాదనుకోండి, చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. అసలు గుర్రాన్ని కడితేనే ఒక్క ఘాటినే కట్టేస్తారు. గుర్రం ఎవరు గాడిద ఎవరు అనేటువంటిది ప్రజలు తెలుస్తారు, రేపు పొద్దున తెలుస్తారు. ఒక్క నిమిషం తెలుస్తారు, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎందుకంటే ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం సమయం పాటించి రాసుకొని మీరు ఎదుటోళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కూడా వాళ్ళకు కూడా గౌరవించి మీ సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒక్క అంశాన్ని గమనించండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను సురేష్ గారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాయి. జూన్ 4వ తేదీ ఈ సమయం వచ్చేసరికల్లా
ఈవినింగ్ 7 అయ్యేసరికల్లా దాడులు మొదలయ్యి జూన్ 12వ తారీఖు ఎక్కడెక్కడ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, అది నారా లోకేష్ని కానీ చంద్రబాబు నాయుడు కానీ మొత్తాన్ని వరుస పెట్టి కొట్టారండి. ఆ తర్వాత 12వ తేదీ వరకు ఇది కొనసాగిందండి. ఎక్కడికక్కడ ఇష్టారాజ్యమే. అసలు అంటే ఒక ప్రజాస్వామ్యం ఉంది ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే అసలు ఇక్కడ పోలీసులు ఉన్నారు, ఇవన్నీ లేవండి, వదిలేశారు. మీకు కావాలంటే బొచ్చరండి కేసులు చూపిస్తానే. అవన్నీ అయిపోయినాయి. 12వ తేదీన ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత ఇష్టారీతిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి, అంటే ఒక నెల రోజుల పాటు కొనసాగిన తర్వాత, ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైనటువంటి ఆటవిక రాజ్యం కాదు, ఇది ఈ విధమైనటువంటి ఆటవిక రాజ్యం ఉంటే కుదరదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి అని ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినటువంటి బహిరంగమైనటువంటి వ్యవహారం అందరూ చూశారు. కానీ బహిరంగంగా జరిగింది ఒకటి, తెర వెనక జరిగింది ఇంకొకటి. అంటే ఈ విధమైనటువంటి ధోరణికి కళ్ళెం వేసేటువంటి ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు తన ప్యాలెస్ కేంద్రంగా బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలతో జరిపినటువంటి చర్చల కారణంగా ఢిల్లీలో ఆయన ఏం మాట్లాడాడు, అక్కడికి వెళ్ళి ఆయన ధర్నాలు చేశారు, వ్యవహారం ఎన్నిటి కాదండి. బీజేపీ వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు ఆగాయి, జగన్మోహన్ రెడ్డి మీద దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం ఆగింది అని ఆగాయి. ఎందుకంటే అతను కీలకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి నడిచినటువంటి పరిస్థితి. జరిగినటువంటి పరిణామాల మీద వీళ్ళు వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్స్ లో 7-8 శాఖలకు సంబంధించినటువంటి అవినీతి మీద, అక్రమాల మీద, జరిగినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి మొత్తం కుంభకోణాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సురేష్ గారు ఆయన మాట్లాడితే మాట్లాడమనండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం నేనే మాట్లాడు. ఒక నిమిషం రఫీ గారు మీకు కౌంటర్ చేసే అవకాశం నేను ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఆ హక్కు ఉంటుంది, ఇస్తాను. ఒక్క నిమిషం మీకు కౌంటర్ చేయడానికి నేను అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్. కృష్ణాంజలి గారు ఢిల్లీ వెళ్ళి ఫోటో ఎగ్జిబిషన్, ఏం ఎగ్జిబిషన్ పెట్టాడండి ఆయన? గుంటూరులో ఒక 2 రౌడీ షీటర్లు చంపుకుంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలతో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటే దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు. మీరు దాన్ని సమర్థిస్తారా? చెప్పండి, ఇంకేమైనా మీ ప్రశ్నలు ఉన్నాయా? చెప్పండి. అదే మీరు ఢిల్లీ సంగతి ఎత్తారు కాబట్టి చెప్తున్నాను సార్. ముక్కును వేలేసుకున్నారు సార్. ఆ రోజు ముక్కును వేలేసుకున్నారు. నెల రోజులకే ఢిల్లీ వెళ్ళి ఎవరన్నా నిరసన ప్రదర్శనలు ఇక్కడ చేస్తారు. ఢిల్లీ వెళ్ళి అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టింది అది. ఏది ఒక 2 రౌడీ స్టేటర్లో రోడ్డు మీద పొడుచుకున్న వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఉన్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి రాష్ట్రపతి పాలన అడుగుతాడు. ఎవరు ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన? ఎప్పుడన్నా చూసారా మీ ఎక్స్పీరియన్స్లో? ఎప్పుడన్నా ఇటువంటిది విన్నారా, కన్నారా? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, ఢిల్లీకి వెళ్ళి మీరు అనుకుంటున్నారేమో మీకు తెలుగుదేశం మీకు మద్దతుగా ఉంది, నా దగ్గర రాజ్యసభ సభ్యులు 11 మంది ఉన్నారు, వాళ్ళకి 16 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు, నా బలం ఇది, మీరు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, నా అవసరం కూడా మీకు ఉంది, నేను మీకు కావాలంటే మద్దతు ఇస్తాను, వాళ్ళ మద్దతు కావాలని నా మద్దతు కావాలని తెలుసుకోమని చెప్పాడు. ఇది తెర వెనక జరిగినటువంటి అంశం. మీకు బెంగుళూరు ప్యాలెస్ కేంద్రంగా జరిగినటువంటి రాజకీయం ఏంటి అని అంటే, బీజేపీ వాళ్ళు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని సమర్థించేటువంటి పరిస్థితులు కేంద్రంలో ఢిల్లీలో వచ్చేటువంటి విధంగా మనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 6 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేవలం ఇలాంటి డిబేట్ లో మాట్లాడటం తప్ప, చంద్రబాబు నాయుడు మీడియా ముందు మాట్లాడటం తప్ప, అసెంబ్లీలో మాట్లాడటం తప్ప, జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా, ఒక అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, లేక ప్రజలకు సంబంధించినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఒక్క కేసు అంటే ఒక్క కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టడం కానీ, అరెస్ట్ చేయటం కానీ పరిస్థితి. కృష్ణాంజలి గారు మనకి ఎక్కువ సమయం లేదు, డ్రాగ్ చేయొద్దు, మనకి ఇది షార్ప్ గా వెళదాము.
రఫీ గారు సంబంధించినటువంటి ఒకే రఫీ ఒక గారు అంశంలో రఫీ గారు క్విక్ గా రీబట్టలు ఇవ్వండి. ఆదాయానికి సంబంధించినటువంటి 1,20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, జగన్మోహన్ ఒక్క నిమిషం రెడ్డి ఆగండి కేసులు సార్. ఇది పెట్టలేనటువంటి ఒక డిబేట్ సార్. దౌర్భాగ్యమైనటువంటి బలహీనమైనటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ రోజున డిబేట్ లో కూర్చొని ఊరికే వీళ్ళు మాట్లాడటము. ఓకే ఓకే కృష్ణాంజలి, మీ పాయింట్ అర్థమైంది సార్, ఒక్క నిమిషం ఆగండి. మీ పాయింట్ అర్థమైంది, ఆగండి. మీ పాయింట్ అర్థమైంది కృష్ణాంజలి గారు, ఆగండి. మీ పాయింట్ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటనేది చెప్పారు కదా మీరు మీ విశ్లేషణతో. రైట్, నేను కూడా ఏకీపిస్తా కొంతవరకు. రఫీ గారు యువర్ రీబట్టల్ క్విక్లీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు చంపారు వాళ్ళు. ఇప్పుడు కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా వాళ్ళు సైకోలు, వాళ్ళు ఎర్రచంద్రం దొంగలు. రాయలసీమ మా పార్టీ కార్యకర్తలు ఎంతమంది చంపారో నేను లిస్ట్ ఇవ్వమంటే ఇస్తా. ఇవాళ వైసీపీ ప్రతినిధి లేకపోయినా సరే ఈ మీటింగ్ లో పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఎవరుంది? పోలీసు శాఖ ఎవరుంది? ఎవరు దీనికి బాధ్యులు? తెలుగుదేశం వాళ్ళు చనిపోతే ఎవరు బాధ్యులు? ఎర్రచంద్రం స్మగ్లర్లు ఉంటే వాళ్ళని అరికట్టలేనటువంటి బాధ్యులు ఎవరు? కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. అలాగే ఒక్క నిమిషం రఫీ గారు, నాది కూడా ఒక క్వశ్చన్ ఉంది, నాది కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కేసు ఉంది కదా, కాకినాడ పోర్ట్ అండ్ సెజ్కి సంబంధించి చాలా మేజర్ కేసు అది. మరి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారుకే వెళతాయి ఓటాలు అని చెప్పేసి A1గా ఉన్నటువంటి వ్యక్తి అడ్మిట్ చేస్తున్నాడని చెప్పేసి చెప్తున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడుంది అక్కడ? మీ అధికార ప్రతినిధులే ప్రశ్నిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మీరు అధికారుల నుండి మీ అధికార ప్రతినిధులు అదే కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఆయన్ని ఎందుకని ఛార్జ్ షీట్లో ఇది కేసులో పెట్టట్లేదు? ఆయన్ని A1 నుంచి A5గా మీ అందరి పేర్లు ఉంటున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్లియర్గా అక్కడ వాటాలు వెళ్ళినాయి అని చెప్పేసి ఎవరైతే మొత్తం డీల్ నడిపాడో A1గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు ఆయన చెప్పాడు అని చెప్పేసి కేవీ రావు గారు వెళ్ళి కంప్లైంట్ చేస్తే సిఐడి కేసు తీసుకుని మరి జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు చేర్చలేదని మీ అధికార ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఆ కేసు రిజిస్టర్ అయింది, విచారణ జరుగుద్ది. విచారణ తర్వాత కూడా 1, 2, 3, 4, 5లో కింద నుంచి పైనుంచి కింద రావచ్చు. వెయిట్ చేయాలా? అవును, వెయిట్ చేయాలా? ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడుతోనే అయిపోలా, ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్. ఇది మేము అడుగుతుంది కాదు, కృష్ణాంజలి గారు అడుగుతుంది కాదు, మీ అధికార ప్రతినిధులే అడుగుతున్నారు A1గా పెట్టాలని చెప్పేసి. వస్తాడు, వెయిట్ చేయండి. వస్తాడు, వెయిట్ చేయండి. మేమేమి జగన్మోహన్ రెడ్డితో లాలుచి కాలా. ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పేది అది, కృష్ణాంజలి గారి అనాలిసిస్ అదే. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ కూడా కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి, కేంద్ర పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా లీనియంట్ గా వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డిని తప్ప మిగతా వాళ్ళందరినీ టచ్ చేస్తుంది అనేది ఆయన. సో అందు గురించి మరి రఘురామకృష్ణరాజు గారి కేసులో జగన్మోహన్ రెడ్డి 4వ ముద్దాయిగా ఉన్నాడుగా. చూద్దాం అది ఎంతవరకు ముందుకెళ్తుందో. జగన్మోహన్ రెడ్డి 4వ ముద్దాయిగా ఉన్నాడు, కేసు పెట్టారు. అరే రఘురామకృష్ణరాజు అడుగుతున్నాడు, సీతారామంజనేయులు ఇప్పుడు పివి సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయలేదు, సంజయ్ సస్పెండ్ చేశారు, నా కేసులో ఏం చేయలేదు, కనీసం సస్పెండ్ కూడా చేయలేదని మీ రఘురామకృష్ణరాజే అడుగుతున్నాడు. కేసు పెట్టి ఏం చేశారు? ఇవన్నీ కూడా 6 నెలలు జరగవు. టేక్ టైం, 1 డే వస్తుంది. మీరు ఆ రోజు చర్చ పెడతారు. జగన్మోహన్ రెడ్డిని కూడా ఏ నంబర్ పెడతారో వస్తుంది. అతను జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఇదే కృష్ణాంజలి గారు చాలా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టారని కూడా మాట్లాడతాడు. మీరు మీ కూటమి ప్రతినిధులు ఉన్నారు, ఆయన చాలాసేపు అయింది వచ్చి జయకుమార్ హేమకుమార్ గారు ఆయన తిట్టుకుంటారు. ఇక ఆయన వర్షన్ తీసుకుందాం, జనసేన పార్టీ యొక్క వర్షన్. హేమకుమార్ గారు ప్లీజ్. సార్ సురేష్ గారు, ముందుగా మీకు సిటీ 24/7 వీక్షకులకు, యాజమాన్యానికి మరియు ప్యానెల్లో ఉన్న కూడా నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివెన్ వాల్యుబుల్ టైం నేను మాట్లాడడానికి ఇచ్చిన మీరు అవకాశం కూడా. ముందుగా ఈ విషయం మీద నేను చెప్పాల్సి వచ్చిందంటే, ముందుగా వైసీపీకి సంబంధించిన అమ్మకు, అంటే వైసీపీకి సంబంధించిన తాతగారు విజయసాయి రెడ్డి గారు
ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన ఎవరు పుట్టుక ఎవరు నిర్దేశించేది కాదు, ఎవరు చావు ఎవరు నిర్దేశించేది కాదు. చంద్రబాబు అప్పుడు ఉంటాడో పోతాడో అని మాటలు కూడా మాట్లాడు. ఈయనేమి గూటం కొట్టుకొని అయితే జీవితకాలం ఉంటాననేసి లైఫ్ టైం అచీవ్మెంట్ అయితే ఈయనకైతే లేదు. విజయసాయి రెడ్డి గారికి పట్టుగా ఒకటి, కేవీ రావు ఒక బ్రోకర్, ఇంకొకటో అన్నాడు. వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ విత్ ఢిల్లీ లాబీస్ట్ బ్రోకర్ విజయసాయి రెడ్డి ఏం చేస్తున్నారు? వైసీపీ తరఫున బ్రోకర్ గానే చేస్తున్నారు. సో మనం ఒక వ్యక్తి గురించి అనేటప్పుడు మనం ఏం చేస్తున్నామన్న నిర్ధారణ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో విజయసాయి రెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. ఎప్పుడు నేను ఏటునేనా నాకు ఎప్పుడు ఇస్తారు A1 అనే ఛాన్స్ మీద చాలా బాధపడుతున్నారు ఆయన. అదొకటి. ఈయన ప్రెస్టేషన్ లో ఏం మాట్లాడుతున్నారు విషయం కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇవన్నీ ఎక్కడొచ్చిందంటే మా బాస్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, సీత షిప్ పడేసి అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కాకినాడ పోర్టు ఎపిసోడ్ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే సీత షిప్ అనే కాడ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడ తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నది, తీగలాగితే దొంగ కదులుతుందనే విధంగా తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నది అక్రమాలు. ఈ కోణంలో కేవీ రావు గారు జరిగిన ఏదైతే ఆయన్ని పెనాల్టీ 900 కోట్లు ఎంత వేయాల్సి వస్తే అతని మీద గన్ను పెట్టి దాదాపు 4,000 ఎకరాలు ఇంత ముందు నేను ఇది ఆనం వెంకటరెడ్డి గారు చెప్పారు మొన్న, నేను ప్రెస్ మీట్ లో ఆయన చూశాను. ఒక ఎకరా 29,000 చిల్లర అంటే నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఒక ఎకరా 29,000 ఈ మధ్య కాలంలో ఎక్కడ జరిగిన డీల్ కంటే దాదాపు 10-15 ఏళ్ళుగా ఎక్కడ అంటే అంత ముందే ఉన్న తెలియని ఎన్ని కాలంలో ఏదైనా జరుగుండొచ్చేమో కానీ 29,000 రూపాయలకు ఒక ఎకరా దొరికిన కొన్న దాఖలాలు కానీ అమ్మిన దాఖలాలు కానీ నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఇంత పెద్ద డీల్ 4,000 ఎకరాల్ని ఇంచుమించు ఒక 7-8 కోట్లతో ఎంతో సెట్ చేసుకునేసి అంటే మనకు వడ్డించేవాడు మనోడైతే ఆఖరి బంతులో కూడా మనదే అవుతుంది అన్నట్టు. కానీ అదొక విషయం అనుకుంటే కేవీ రావు అనే వ్యక్తి మీద గన్ పాయింట్ లో బుల్లెట్ పాయింట్ లో గన్ పెట్టి బెదిరించి ఇప్పుడు గన్ను పెద్దదా బుల్లెట్ పెద్దదా వ్యక్తి పెద్దోడా దీని మీద కంపేర్ చేస్తే ఈ బుల్లెట్ యొక్క దీని నిదర్శనం ఎలాంటి వ్యక్తికైనా అదే ఇంకొక మాట కూడా అన్నారు మన విజయసాయి రెడ్డి గారు ఏమనంటే విక్రాంత్ రెడ్డి అంత కొత్తుంటాడు, కేవీ రావు ఇంతలా ఉంటాడు, ఇలాంటి వికృత మాటలు ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఒక మంచి అడ్వకేట్ ఆడిటర్. అతను యాక్చువల్లీ ఆడిటర్. అతను గత సూట్ కేసు కంపెనీలో నుంచే జగన్మోహన్ రెడ్డి గారితో A2గా ఆయన A1 గా ఉంటే A2గా ఉండడం అది గత ఆన్వాయితీగా వస్తూనే ఉన్నది. ఆ ప్రెస్టేషన్ లో మాట్లాడిన మాటలు ఎప్పటికైనా సరే ఎవరైనా సరే ఈ ప్రజాపాలనలో ఏం జరుగుతుందంటే ప్రజల యొక్క నిర్దేశం ప్రకారం ఇంతకుముందు ఆంజనేయ గారు కూడా చెప్పారు ఒక మాట, అలాంటి విషయాల్లో కూడా మేము కేసు నీరు గారుస్తున్నామా అనే దానికి నీరు గారిచే పరిస్థితి మాకుండదు. మేము కేసు పెట్టామా లేదా అనేది కాదు. కేసు ఎవరు తప్పు చేశారు, ఎవరి మీద కేసు పెట్టారు, ఎవరి గురించి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఉండదు. అందులోనూ ఈ ఇందాక చెప్పినట్టు బెంగళూరు యలహంకలో జరిగిన డీల్స్ అన్ని కూడా బీజేపీ సారథ్యంలో జరిగింది అనేసి అని గతంలో ఆయన అన్నారు. నాకు ఏదో కొన్ని రాజ్యసభ సీట్లు ఉన్నాయి, వాళ్ళకు ఉండేది కేవలం ఇంతవరకే అన్న దీంట్లో కూడా కోణంలో కూడా లెక్కేస్తే ఈ రోజు ప్రభుత్వం ప్రజలు ఏ విధంగా మీకు తీర్పిచ్చారు, ఇది ఎంతకాలం ఉంటుంది, మీకు రాజ్యసభ సభ్యులు ఎంతమంది ఉంటారు, ఇప్పుడు ఆల్రెడీ 3 ఊస్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, కూటమి ప్రభుత్వానికి వచ్చారు. ఇలాంటి అవకాశాలు రాజకీయంలో ఈ రోజు తమ్మిని తమ్మి చేయొచ్చు ఇంకోటేమో కానీ నేను గతంలో కూడా ఒకసారి అడిగాను, ఇదే ఆంజనేయులు గారిని కూడా అడిగాను. లా అనేది చట్టం ఎప్పటికీ ఎవరికైనా ఒకే విధంగా ఉండాలా. చట్టం ఈ రోజు ప్రభుత్వాలు మారాయనో ఇంకో విధంగానో చట్టం కానీ న్యాయం కానీ ఇంకో విధంగా మారకూడదు. సామాన్యుడికి చట్టాల మీద న్యాయస్థానం మీద నమ్మకం లేకుండా చేసే పరిస్థితి వచ్చింది. నేను ఏం చెప్తాను, ముఖ్యంగా 5 ఏళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారు నేను కోర్టుకు పోవాలంటే దాదాపు ఒకసారి శుక్రవారం కోర్టుకు పోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తే ఒకసారి కోర్టుకు వెళ్తే 60 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అది ప్రజాధనం వృధా అవుతుంది. ప్రజాధనం ఎందుకు వృధా అయితే నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు న్యాయస్తుడు కాబట్టి నువ్వు కోర్టుకు పోతే నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తారు? ఆ రోజు చట్టాలు ఖచ్చితంగా అలాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సరే గతం అయిపోయింది అనుకుందాం, కానీ ఆ రోజు చేసుకున్న ఏదైతే మీ మీద ఉన్న 36 కేసులు దాదాపు 47,000 కోట్ల మీద అటాచ్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా. అయినా కానీ ఈ రోజు మీరు ఒక
కడప పులివెందుల ఎమ్మెల్యే, దట్టు ఎక్స్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు అయినా కూడా సరే ఐ రెస్పెక్ట్ ఫర్ ద పర్సన్, ఎవరైనా కావచ్చు. అంత వేగ్గా మాట్లాడలేము, విజయసాయి రెడ్డి మాట్లాడినట్టు ఇంకొకరు మాట్లాడిన అంత వేగ్గా మాట్లాడలేము. కానీ ఈ రోజు ఖచ్చితంగా న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? గతంలో ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు ఈ రోజు ఖచ్చితంగా ఆ రోజు ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారని న్యాయస్థానాలే చెప్పాలి బదులు. అదే విధంగా ఈ రోజు ఎందుకు ఇంకా కూడా మీరు కోర్టు పిలవలేదు, ఎందుకు శిక్షలు వేయలేదు? ఏం జరిగింది? తప్పు చేసిన వ్యక్తే కదా, వేగ్గా ఏం ఊరికే 16 నెలలు జైల్లో పెట్టలేదు కదా మిమ్మల్ని. ఇలాంటి సందర్భాల్లో విధి చట్టాలు పరిధిలో ఉంటాయి కాబట్టి చట్టాలు దాని మీద చర్యలు తీసుకోవాలా. చట్టాలని ఏ రాజకీయ పార్టీలు కావచ్చు, అది ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లా ఎన్ఫోర్స్మెంట్ లో ఉన్న ఏ ఒక్క మినిస్టర్ కావచ్చు దాని మీద విస్తరించాల్సిన లేదు. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటే, చట్టం ఎవరింటి చుట్టం కాదు. కానీ ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఈ ఎగ్జామ్షన్స్ ఎలా జరిగాయి? నేను ఇంతకుముందు గతంలో ఒకసారి చెప్పానండి, మన ఆంజనేయ గారు చెప్పినట్టే కేజ్రీవాల్ గారికి సీఎం గా ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యారు, అంటే తప్పు చేస్తేనే కదా అరెస్ట్ అయ్యారు. అదే విధంగా రెండోది లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూడా గతంలో సీఎం గా ఉన్నప్పుడే ఆయన అరెస్ట్ అయితే వాళ్ళ మిస్సెస్ గారిని సీఎం గా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఏదిచ్చారు. అదే విధంగా జయలలిత గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆమెని అరెస్ట్ చేశారు. ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఆ ఒక్క ఎగ్జామ్షన్ నాకు తెలియని, ఎందుకంటే ఇట్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ గా మిగిలిపోయిందండి. దానికి సమాధానం దొరకదా అంటే ప్రభుత్వాలు ఏదన్నా మారచ్చేమో కానీ చట్టం న్యాయం అనేది మారడం అనేది ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే చిన్న పిట్ ప్యాక్ చేసినోడు, పిట్ ప్యాకెట్ కొట్టినాడు, చిన్న దొంగతనం చేసినాడు ఎవడైనా సరే వాడికి శిక్ష ఏ విధంగా పడుతుందని తెలుసు. కానీ దాంట్లో ఇలాంటి పెద్ద పెద్ద ఉన్నోళ్ళకి ఒక న్యాయం, లేనోళ్ళకి ఒక న్యాయమా? ఇది ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, అందులో నిన్నటి ప్రెస్ మీట్ వేగ్గా మాట్లాడిన తాత, వైసీపీ తాత విజయసాయి రెడ్డి గారు అలా మాట్లాడు ఏ ఒక్క వ్యక్తి గురించి పుట్టుకలు నిర్ధారించే ఇది లేదు, చావులు నిర్ధారించే హక్కు ఎవరికి లేదు. ఎవడెప్పుడు పుడతాడు, ఎవడెప్పుడు పోతాడు అనే విషయం ఎవరికొడికి అది భగవంతుడి నిర్ణయం. కానీ మనం మాట్లాడి మీ ప్రెస్టేషన్ లో ఉంటే మీ గురించి దాంతో పాటు మాట్లాడటము, అలాంటి సందర్భం తెచ్చుకోవడం కూడా తప్పేది. హేమకుమార్ గారు మాట్లాడచ్చు. ఒక విజయసాయి రెడ్డి ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి, రాజ్యసభ వ్యక్తి అలా వేగ్గా హేమకుమార్ గారు హేమకుమార్ గారు దాంతో పాటుగా కొంత జనసేన పట్ల హేమకుమార్ గారు జనసేన పట్ల చాలా సానుకూలంగా ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, కష్టం, ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన విధులు నిర్వర్తించడం. ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారు దానికి సమర్థుడు అని చెప్పేసి కూడా అంటున్నారు. మీకు ఏదో బిస్కెట్ వేస్తున్నారు అక్కడ, అంటే ఆ ఒక్క మాటకు పడిపోతారని చెప్పేసి పాపం ఆయన అసలు చిన్నపిల్లలు కూడా ఈ రకంగా మాట్లాడరండి అంత ఓపెన్ గా. బిస్కెట్లు పడిపోయారు మేమైతే కాదు. గతంలో ఒక ఏదో అనుకోని పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలే, ప్రత్యక్షంగా ఆయన మాట్లాడిన మాటలే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో కోసమే నాకు అన్నయ్య అవుతాడు వంతకి అన్న మాటలు. అది కూడా ఎక్కడ అతను తారక రామ్ చనిపోయిన విషయంలో దీంట్లో జరిగిన సందర్భంలో ఎక్కడో అంటే కలుపుకోతనంలోనే పోయాడు. కానీ మరి నిన్న ఎందుకు అలా మాట్లాడాడో అలాంటి విషయం కూడా దాని మీద నిజంగా నిర్బంధులయ్యాడు యావత్ మంది. అంటే రాజకీయం శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న విధంగా ఆ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఏదో కోసం నాకు అన్న అవుతాడు అనేసిన భావంతో మాట్లాడితే ఎంతో ప్రేమగా మాట్లాడిన వ్యక్తి నిన్న అలా మాట్లాడటము, వాళ్ళ తమ్ముడు చనిపోయాడు కదా. ప్రేమగా మాట్లాడలా ఏంటంటే అటువంటి వాళ్ళని కూడా చీల్చి చెండాడతాను, నాకు రిలేషన్ కూడా ఉంది, మీకు ఎవరికి తెలియదు అన్న టైప్లో ఒక హీరోయిక్ ఇంప్రెషన్ అక్కడ ఇచ్చారు. మీరు కరెక్ట్గా తీసుకెళ్ళారు. రైట్, ఓకే.